అది నాన్ వెజ్ నాది ఇన్స్టాలో అకౌంట్ డిలీట్ చేసేసినప్పుడు మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారు. నా బ్రెయిన్ తో నేను పని చేయగలుగుతాను, ఒక చెయ్యి తీసేస్తే ఇంకో చేయితో పని చేస్తాను, ఒక కాలు తీసేస్తే ఇంకో కాలుతో పని చేస్తాను, అన్ని తీసేస్తే నా బ్రెయిన్ తో పని చేస్తాను అన్నట్టు మాట్లాడాడు. సో దీనిపై మీ ఒపీనియన్? నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎగిరిపోలేదు, ఆయనే మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని డీయాక్టివేట్ చేశాడు. ఒక రోజు అంతా అలాగ నాటకం ఆడాడు, తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నాడు. ఎనీవే ఆయన తప్పులే చేశాడు, చేయడం లేదని అనలేదు. ఇప్పుడైతే క్షమాపణలు కోరుకుంటున్నాడు. మన భగవద్గీత తర్వాత ఏమంటారు రామాయణము ఈ పుస్తకాలన్నీ పట్టుకుంటున్నాడు, వినాయకుడి బొమ్మలు అన్ని బొమ్మలు పట్టుకుంటున్నాడు. తప్పులు చేసేసి హిందూని నేను ఎప్పుడు కూడా హిందూనే, నేను ఎప్పుడు కూడా భారతీయుడినే అని అంటున్నాడు. కాబట్టి సో అందరూ దయచేసి పెద్ద మనసు చేసుకుని ఆయన క్షమించాలని కోరుతున్నాను. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. మొదట నేను కూడా ఆయన తిట్టడం జరిగింది, మీకు తెలుసు కదా. ఇప్పుడు మరి నేను మీ హిందువునే, ఇదిగోండి భగవద్గీత, ఇదిగో రామాయణం, ఇదిగో వినాయకుడి బొమ్మ అని చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద దేవాలయాల దగ్గరికి వెళ్ళి కూడా వీడియోలు చేస్తున్నాడు. సో ఆయన మన హిందువులకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం మనం అక్కడ గమనించాలి, ఆయనకి 1.6 మిలియన్ సపోర్టర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది? 16 లక్షల మంది. మనం ఇంత ఆయన మీద విమర్శించి ఆయన మీద ఇన్ని పోలీస్ కేసులు పెట్టి ఏం చేసినా ఓన్లీ ఒక 3 లక్షల మంది ఆయన్ని అన్ఫాలో కొట్టారు. కానీ 1.3 అలాగే ఉన్నారు. సో అత్యధిక శాతం ఆయన వైపే ఉన్నారు. 13 లక్షల మంది ఇప్పటికి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన తప్పు తెలుసుకున్నాడు. మన రామాయణము మహాభారతం అన్ని పుస్తకాలు పట్టుకొని చూపిస్తున్నాడు. కాబట్టి వినాయకుడి బొమ్మ కూడా నా ఎప్పుడు ఉంటుంది అన్నాడు. కాబట్టి క్షమిద్దాం, ఆయన మనవాడే కదా, ఏదో తప్పు చేశాడు. నేను మీ హిందువునే, మీ వాడినే, నేను మీ దేవుళ్ళే నమ్ముతాను, ఐ లవ్ మై కంట్రీ ఇండియా అంటున్నాడు. ఇప్పుడు చూడండి రీసెంట్ వీడియోలు. సో నేనైతే క్షమించేసాను. మా తప్పులు ఎవరు చేయరు, అందరూ చేస్తారు. నేనైతే ఆయన క్షమించేశాను. ఆయన నేను హిందూ యాక్టివిస్ట్ కాబట్టి నేను మీ హిందువునే, ఇటువంటి దేవుళ్ళు అని చూపిస్తున్నాడు. మన దేవుళ్ళు విదేశాల్లో పట్టుకెళ్ళి తిరుగుతున్నాడు అంటే గ్రేటే కదా. థ్యాంక్ యూ.